మీ అందరికీ తెలిసిందే, నన్ను బైట్ చేయాలని, ఆ క్యారెక్టర్ని బైట్ చేయాలని ఇంటర్వ్యూ వీడియోని వాడి నన్ను నెగిటివ్గా చూపిస్తున్నారు. అలాగే కొంతమంది నిజం తెలియక మాట్లాడుతున్నారని నాకు తెలిసింది. నెగిటివ్ ప్రచారం చేసిన అందరికీ ఒక సమాధానం. నిజం ఎప్పుడు గెలుస్తుంది. ఈ రోజుల్లో ఒకరు ఎదిగితే ఒకరు చూడలేరు. ఇదే మన సొసైటీ. నేను నిజంతో ముందుకు వస్తున్నాను. నా ఐడియాలజీ ఒకటే, మన ప్రాంతము, మన జిల్లా మనం డెవలప్మెంట్ చేసుకొని విలేజెస్లో ఇప్పుడు వరకు కొంతమంది బెదిరిస్తారు. కొంతమంది నాయకులు వాళ్ళ మాట వినకపోతే రేషన్ కార్డ్ తీసేస్తారు, లేకపోతే పెన్షన్ తీసేస్తారు, లేకపోతే ఇబ్బంది పెడతారు ఊర్లో. అవన్నీ వాళ్ళు ఇచ్చింది కాదు. అవన్నీ మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాము. గవర్నమెంట్ పేద ప్రజల గురించి అది ఏమేమి ఉన్నాయి అవన్నిటికీ అర్హతవులు ఉన్నారు, వాళ్ళని ఇస్తుంది. ఇలాంటివి ఏ ఊర్లో అయినా ఇలాంటివి జరుగుతుందంటే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయండి. దానిపైన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అది ఏ నాయకుడైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు ఇచ్చేది కాదు. అది మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన డబ్బులతోనే అది పేద ప్రజలకు ఇస్తున్నారు, అంతే. ఈ సొసైటీలో అదే అలవాటు అయిపోద్ది. ఆల్రెడీ ఇది 30 years నుంచి ఇదే జరుగుతుంది, 40 years నుంచి అని తెలుస్తుంది. ఇది ఎక్కడా లేదు, నేను ఇక్కడే చూస్తున్నాను. అదే ఇవన్నీ ఆగాలి. మనం డెవలప్మెంట్ మన ప్రాంతంలో, మన జిల్లాలో మన డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి, యువత ఎలాగ ముందుకు వెళ్ళాలి, దాని గురించి మనం ఆలోచించి మనం పాలిటిక్స్ చేయాలి. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని మోసం చేసి రాజకీయం చేయడానికి అవసరం ఏముందండి? ఇప్పుడు మనకు డబ్బులు కావాలంటే రాజకీయంలో ఉండక అవసరం లేదు. ఎక్కడో వైజాగ్ సిటీలో, లేకపోతే ఢిల్లీ సిటీలో, లేకపోతే ఫారెన్లో వెళ్ళి సంపాదించుకోవచ్చు డబ్బులు. కానీ సోషల్ సర్వీస్ చేయాలని ఆలోచన ఉండిన వల్ల నేను ఇక్కడ ఉన్నాను. నేను యూత్ అందరినీ నేను చెప్పింది ఒకటే, మీరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి మన చేతిలో చేయి కలిపేసి ఏ పార్టీ అయినా మనకి నచ్చుట్నట్ల అది whatever, కానీ ఆ పార్టీలో మనం పనిచేస్తే మనకి కావాల్సింది, మన ప్రాంతం కావాల్సింది, మన జిల్లా కావాల్సింది మనం తీసుకురాగలుగుతాం అనే నమ్మకం ఉంటేనే ఆ పార్టీ గురించి మనం పనిచేస్తాం. నా ఆలోచన అది. ఎవరికి మనం తప్పు చెప్పినాక అవసరం లేదు, ఎవరి గురించి మనం మాట్లాడినాక అవసరం లేదు. మనమే డిసైడ్ చేసుకోవాలి.
వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది బాగుంది ఇది బాగలేదు అనేది. మనకు కావాల్సింది మన ఫ్యామిలీ, మన ఊరు, మన విలేజెస్కి మనకి ఏంటి కావాలి. ప్రతి ఒక్క ఊర్లో నాయకులు ఉంటారు. ఆ నాయకులు మీరు ఆలోచించండి. నేను ఇప్పుడే 1 year నుంచి నేను చూస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరం నుంచి ఇవన్నీ భరిస్తున్నారు. ఎప్పుడు మారుతుందండి ఇవన్నీ? వాళ్ళ నాయకులు కాదు, రౌడీల్లాగా తయారవుతున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినలాగా వాళ్ళు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటివి మీరు బయట తీయండి. ఇలాంటివి తీక అంట నాలాంటి వ్యక్తికి, మంచి చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తికి మీరు ఇది ఒక ఇండివిజువల్ పోరాటం కాదు, ఇది ఒక జిల్లాకి, ఒక ప్రాంతంకి గురించి నేను చేస్తున్నాను. ఎవరికి ఏమైనా ఏ సమస్యలైనా దాని గురించి నేను వాయిస్ రైజ్ చేస్తున్నాను. అదేం తప్పండి? ఏం తప్పదే? నేను మీకే అడుగుతున్నాను, వాయిస్ రైజ్ చేయడం తప్ప? మనం క్వశ్చన్ చేయకపోతే ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. ఎవరి డ్యూటీ అనేది వాళ్ళు చక్కగా చేసుకుని వెళ్ళిపోతే, ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుని వెళ్ళిపోతే ఏ ఇబ్బంది లేదు. కానీ చేయరు. ఎందుకంటే ప్రతిదీ డబ్బు 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 అలవాటు అయిపోయింది. అలవాటు పడిపోయారు జనాలు. మార్పు అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, రాదని కాదు, కొంచెం టైం పడుతుంది అంతే. అలాగని యువత అందరికీ నేను చెప్తున్నాను, మీరు ఏ పార్టీలో కానీ మీకు ఇష్టమైతే ఆ పార్టీలో మీరు పనిచేయండి. కానీ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించి ముందుకు రాయండి. అదే నా రిక్వెస్టు మీ అందరికీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.